ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతుందా? వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఘట్టం ఆవిష్కృతమవుతుందా? వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాలన్నీ దాదాపు పరిష్కారమైనట్టేనా? మళ్ళీ వైఎస్ షర్మిల తన అన్న శిబిరంలో చేరేదానికి లైన్ క్లియర్ అవుతుందా? ఇలాంటి చర్చ మొదలైంది. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయానికి అనేక కారణాల్లో కుటుంబంలో వచ్చిన విభేదాలు కూడా ముఖ్యమైనవి. సొంత చెల్లెలనే జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకోవడం ఆయనకి రాజకీయంగా కూడా తీవ్రమైనటువంటి డ్యామేజ్ని తీసుకొచ్చింది. దాంతో ఆ తర్వాత కూడా విభేదాలు కొనసాగాయి. నేరుగా జగన్మోహన్ రెడ్డి తన షేర్ల విషయంలో అటు తల్లి ఇటు చెల్లి మీద ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేసేటంత వరకు వెళ్ళింది. ఇలాంటి అనేక పరిణామాల తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు చక్కబడుతున్నాయి అనే అభిప్రాయం వినిపిస్తుంది. నేరుగా వ్యవహారం సద్దుమణిగింది అంటూ వైఎస్ఆర్సీపీ నేతలే చెప్పుకొస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రస్తుతం పులివెందుల నాయకుడు సతీష్ రెడ్డి మధ్యవర్తిత్వంతో వివాదం సమసిపోయే దశకొచ్చింది అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే వైఎస్ షర్మిల జగన్ తమ మధ్య ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల్ని కొలిక్కి తీసుకురాబోతున్నారు అనే మాట ప్రబలంగా వినిపిస్తోంది. దాదాపుగా ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఇరు శిబిరాలు ఉమ్మడి నిర్ణయానికి వచ్చినట్టుగా వైఎస్ జగన్ సన్నిహితులు చెబుతున్నారు. దాంతో ఈ వివాదం సద్దుమణిగితే వైఎస్ కుటుంబంలో కొడుకు కూతురు మధ్య వచ్చినటువంటి విభేదాలు రాజకీయంగా చాలా పెద్ద దుమారం రేపాయి. చెరోదారి అన్నట్టుగా సాగారు. కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద గురిపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అటు చంద్రబాబు శిబిరంతో చేతులు కలిపారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ప్రత్యక్షంగా కూడా కలిశారు. అట్టా అనేక పరిణామాలతో నేరుగా బంధం తెగిపోయినట్టుగానే కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు క్రమంగా దారికి వస్తున్నాయి అనే అభిప్రాయం వినిపిస్తుండడంతో వైఎస్ఆర్ అభిమానుల్లో ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా అంతా అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఆర్థిక వివాదం రాజకీయ సమస్యగా మారడంతో తొలుత ఆర్థిక వివాదాన్ని సరిచేసే పరిస్థితి మొదలయ్యింది అన్నట్టుగా అంతా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి అనేక విషయాల్లో రాజీపడి షర్మిలకి ఆస్తుల వాటాల విషయంలో ముందుకు వస్తున్నారు అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగడంతో షర్మిల కూడా దాంతో సంతృప్తి పడడానికి సిద్ధమవుతున్నారు అనే అంచనా కూడా వినిపిస్తోంది. ఇటీవల వైఎస్ షర్మిలకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఆశించినంత కవరేజ్ కనిపించట్లేదు. అదే సమయంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసిన దాఖలాలు లేవు. గడిచిన కొన్ని నెలలుగా షర్మిల చంద్రబాబు సర్కారు మీద గురి పెడుతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా అనేక విషయాల్లో ప్రభుత్వ వైఫల్యాల్ని జగన్మోహన్ రెడ్డితో పాటుగా షర్మిల కూడా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతిపక్షంలో ఉంది కాబట్టి విమర్శించడం ఒక భాగం అయితే, గతంలో అన్ని అంశాల్లో కూడా చంద్రబాబు వైఫల్యాలు తోడుగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి లోపాలను కూడా ఎలుగెత్తి చాటే ప్రయత్నం చేశారు. తద్వారా చంద్రబాబుని విమర్శిస్తూనే జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టడానికి షర్మిల చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దాన్ని టీడీపీ అనుకూల మీడియాలో హైలైట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని షర్మిల ప్రధానంగా ఎత్తు చూపుతుంది అనే రీతిలో కవరేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కథ మారింది. ఇటీవల షర్మిలకి టీడీపీ అనుకూల మీడియాలో చోటే కనిపించట్లేదు. షర్మిల కూడా చంద్రబాబు మీద నేరుగా గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇదంతా మారుతున్న వ్యవహారానికి ఒక సంకేతం అని చాలామంది భావిస్తున్నారు. నేరుగా పులివెందులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు సతీష్ రెడ్డి ప్రస్తుత పార్టీలో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఈ వ్యవహారాన్ని అంతా ఓ దారికి తీసుకొచ్చే పనిలో తల మునకలై ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఆయన మధ్యవర్తిత్వంతో జగన్మోహన్ రెడ్డి రాజీకి రావడంతో షర్మిల కూడా అందుకు సిద్ధం కావడంతో షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ సమసిపోయే దిశలో ఉన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పుగా చూడాల్సి ఉంటుంది. షర్మిల జగన్మోహన్ రెడ్డితో ఆర్థిక వ్యవహారాలతో రాజీపడి ఆ తర్వాత రాజకీయంగా తన దారి తాను చూసుకుంటారా,
లేకుంటే రాజకీయంగా కూడా తను మళ్ళీ పాతగూటికి అన్నయ్య చెంతకి చేరేదానికి సిద్ధమవుతారా? ఇదంతా కీలకమైనటువంటి విషయం. ఇటీవల షర్మిల తన కుమారుణ్ణి రాజకీయంగా ప్రమోట్ చేయాలి అనే ఆలోచనకు వచ్చారు. దాంట్లో భాగంగానే తనకి రాజకీయంగా క్రమంగా వెనక్కి తగ్గి కుమారుణ్ణి ఆయన మావయ్య జగన్మోహన్ రెడ్డి చెంతకు చేర్చే పనిలో పడతారా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏవైనా వైఎస్ కుటుంబంలో ఇలాంటి అనేక కీలక మార్పులు జరగడం వెనుక చాలామంది పాత్ర ఉన్నట్టు కనిపిస్తోంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ సానుభూతిపరులుగా వైఎస్ఆర్తో ఒకనాడు సన్నిహితంగా మెలిగినటువంటి చాలామంది సీనియర్లు ఈ విషయంలో తీవ్రంగా కలత చెందడం ద్వారా ఇద్దరిని ఐక్యం చేయడానికి ముఖ్య భూమిక పోషించినట్టుగా చెబుతున్నారు. దాంతో త్వరలోనే జగన్ షర్మిల దాదాపుగా చేతులు కలిపే అవకాశం ఉంది అనే అంచనాకు వస్తున్నారు. అది నిజంగా జరిగితే మాత్రం రాజకీయంగా చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ని బదనాం చేయడం కోసం జగన్ ప్రత్యర్థులు వాడుకున్నటువంటి ఒక అస్త్రం నీరుగారిపోయినట్టు అవుతుంది. మరి అలాంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు సక్సెస్ అవుతారు, అందుకు షర్మిల ఏ రకంగా సిద్ధమవుతుంది, మధ్యలో విజయమ్మ కూడా తన బిడ్డలిద్దరూ ఏకమవుతున్నటువంటి తీరికి ఎంత మేరకు సహాయకారిగా ఉంటారు, సతీష్ రెడ్డి మధ్యవర్తిగా చెప్తున్నటువంటి తరుణంలో ఈ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి విషయాలుగా చూడాల్సి ఉంటుంది. వైఎస్ అభిమానులకు మాత్రం ఇది చాలా ఊరటనిచ్చే విషయంగా కూడా చెప్పాల్సి ఉంటుంది.